ప్రాంతాల్లో మరి 6వ తేదీ నుండి అనగా రేపు సాయంత్రం 6 గంటల నుండి మరి 6వ తేదీ 7వ తేదీ 8వ తేదీ 9వ తేదీ అనగా ఆదివారం రాత్రి వరకు ఈ పునరుద్ధాన పండుగ సభలు పగలు రాత్రులు మరి చాలా విజయవంతంగా జరగటానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ ఇంచుమించుగా మరి జరుగుతున్నాయి. అన్నీ కూడా సమృద్ధిగా మరి సమకూర్చబడుతూ సమృద్ధిగా నిర్వహించబడతా ఉన్నాయి. కాబట్టి ఈ 17వ పునరుత్థాన పండుగ సభలకు మిమ్మల్ని అందరినీ తెనాలి పట్టణం, గుంటూరు జిల్లా, ఆంధ్ర రాష్ట్రం మరి అలాగే తెలంగాణ ప్రాంతాలు అనేక చోట్ల నుండి దేవుని ప్రజలు ప్రార్థనల కొరకు, దేవుని వాక్యం కొరకు, దైవ సన్నిధి కొరకు తరలి వస్తుండగా మీరు కూడా కుటుంబ సమేతంగా బయలుదేరి వచ్చి ఈ ప్రార్థనలో పాల్గొంది దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సభలకి ముఖ్య ప్రసంగికులుగా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆహ్వానించబడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి ఆధ్వర్యంలో ఈ యొక్క సభలు నిర్వహించబడతా ఉన్నాయి. అలాగే మరి ముఖ్య ప్రసంగికులుగాను ముఖ్య వాక్య ఉపదేశకులుగా దైవజనులు నెల్లూరు పట్టణంలో సేవ చేస్తున్నటువంటి పాస్టర్ ఆనంద్ జై కుమార్ గారు, అలాగే ఎదురుముండి మోజెస్ గారు, అలాగే పాస్టర్ రాజారావు గారు, ఇంకా అనేక మంది దైవజనులు వాక్య పరిచర్య చేయడానికి విచ్చేయుచున్నారు. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ సభలలో ఈ పండుగలలో పాల్గొని గొప్ప ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. అలాగే మరి ఈ యొక్క పునరుద్ధాన పండుగ సభలు నిర్వహిస్తున్నటువంటి విధానాన్ని కూడా ఒకసారి మాతో పాటు మీరందరూ చూడాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. పగలు మీటింగ్ జరిగే స్థలముగా ఈ యొక్క స్థలాన్ని మరి సిద్ధపరచడం జరిగింది. దాని కొరకు వేదిక పగటి కాలంలో మరి మీటింగ్ జరగటానికి ఈ వేదిక వేయబడింది, స్టేజీ వేయబడింది. అలాగే ఎలాంటి ఎండ తగలకుండా, ఏ విధమైన ఇబ్బంది లేకుండా చల్లటి మరి నీడలో ప్రజలు వాక్యం వినడానికి తగిన రీతిగా ఇదిగో ఈ యొక్క పందిళ్ళు, ఈ క్లాత్ పందిళ్ళు వేయబడాయి. మరి ఈ నీడలో చక్కగా ప్రజలు ఆరాధించుకోవడానికి, మరి దేవుని వాక్యాన్ని విని ఆనందించడానికి ఇవన్నీ నిర్వహించబడ్డాయి. అలాగే మరి కొంచెం ముందుకెళ్ళి చూస్తే ప్రజెంటు ఇక్కడ పరిచర్య చేస్తున్నటువంటి సేవకులకి, అలాగే దేవుని ప్రజలకి వంట సిద్ధపరుస్తున్నటువంటి మరి తల్లులు, అలాగే కొంతమంది దేవుని యొక్క సేవకులు, సేవకురాళ్ళు ఈ స్థలంలో దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతున్నారు. అలాగే మరి ఆయా చోట్ల నుండి, దూర ప్రాంతాల నుండి వస్తున్నటువంటి ప్రజలు నివసించడానికి ఇక్కడ చక్కటి ఏర్పాట్లు చేయబడుతున్నాయి. చక్కటి మరి నివసించే స్థలం, ప్రజలు దూర ప్రాంతాల నుండి వచ్చి నివసించడానికి ఇక్కడ చక్కగా ఏర్పాటు చేయబడుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా 4 రోజులు నివసించి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడడానికి, ఆనందించడానికి చక్కటి ఏర్పాట్లు చేపడ్డాయి. ఈ స్థలం అంతా గదులు కట్టబడతాయి. అలాగే ఈ స్థలం అంతా నివసించడానికి, అలాగే భోజనశాల, కొంత భోజనశాలగా ఏర్పాటు చేయబడుతుంది. అలాగే వంటశాలలో వంట సిద్ధపరచడానికి సహోదరులు, మరి దేవుని బిడ్డలు, సహోదరుడు డేవిడ్, అలాగే సహోదరుడు జీవన్ రావు, ఇంకా అనేక మంది, సహోదరుడు యేసుదాస్, వీరందరూ కూడా ఇంకా అనేక మంది సిద్ధపరచబడుతున్నారు. అందరూ కూడా మరి పరిచర్యలో పాల్గొనుతున్నారు. ఇది వంటశాల, వంటశాలగా
సిద్ధపరచబడుతుంది. వస్తున్నటువంటి వేల మంది ప్రార్థన కొరకు వస్తున్నటువంటి భక్తులకి వేల మంది భోజనం చేయడానికి తగినటువంటి రీతిలో ఇక్కడ మరి వంటశాల, అలాగే మరి వంటశాలలో కావలసినటువంటి వస్తువులన్నీ పెట్టుకోవడానికి స్టోర్ కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తున్నటువంటి పాస్టర్ జోసెఫ్ గారు ఉన్నారు అక్కడ. ఒకసారి దూర ప్రాంతం నుండి వస్తున్నటువంటి వారు మరి పురుషులు స్నానాలు చేసి సిద్ధపడడానికి స్నానాలకి సపరేట్గా మరి గదులు కూడా కట్టబడ్డాయి. స్త్రీలకి అటువైపున స్త్రీలకి మరుగు స్థలంలో అటువైపున వారు స్నానాలు చేసి చక్కగా సిద్ధపడి ప్రార్థనలో కూర్చోవడానికి తగిన రీతిగా అటువైపు మరి మరుగుదొడ్లు స్త్రీల సిద్ధపాటు కొరకు అటువైపు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వైపున మరి సిద్ధపరచబడ్డాయి. ఓకే, నైట్ మీటింగ్ జరిగే గ్రౌండ్లోకి వచ్చా. నైట్ మీటింగ్ గ్రౌండ్ ఇదంతా నైట్ మీటింగ్ జరిగే గ్రౌండ్. నైట్ మీటింగ్ కొరకు వేదిక సిద్ధపరచబడుతున్నటువంటి వేదిక. ఆల్మోస్ట్ ఈరోజు ఇంచుమించుగా సాయంత్రానికి అన్నీ కూడా కంప్లీట్ చేయబడతాయి. మరి అన్ని సిద్ధపరచబడతాయి. నుండి ప్రారంభించబడుతున్న పునరుద్ధాన పండుగల కొరకు మరి ఇటువైపు నుండి ఒక ఎంట్రన్స్ మరి గేట్ కట్టబడింది రైట్ సైడ్లో. అలాగే ఇటు లెఫ్ట్ సైడ్లో కూడా ఒక గేట్ ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు స్ట్రైట్గా వస్తే మరి ఆ రోడ్లో కూడా ఒక ఎంట్రన్స్ గేట్ ఉంటుంది ఈ మీటింగులకి. కాబట్టి అందరూ కూడా గమనించవలసిందిగా తెలియజేస్తున్నాం. అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ప్రత్యేక రీతిలో మరి ప్రజల యొక్క ఆశీర్వాదం కొరకు ప్రజలు చక్కగా దేవుణ్ణి 4 దినాలు ఆరాధించుకుని వాక్యంని దేవుని సన్నిధిలో సంతోషించడానికి మరి బాధలు, కష్టాలు, కన్నీళ్ళన్నీ మర్చిపోయి దైవ సన్నిధిలో సమాధానంగా మరి ఉండడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క పండుగల కొరకు అన్ని చక్కగా సిద్ధపరచబడుతున్నాయి. దయచేసి అందరూ కూడా గమనించి ప్రార్థించి సహకరించి పాల్గొని ఆశీర్వదించబడాల్సిందిగా మా హోసన్న ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మిమ్మల్ందరినీ మీ సహోదరుడు బ్రదర్ సాల్మన్ అన్న అనే నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరూ కూడా ఈ 4 రోజులు దేవుని సన్నిధికి రండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. మరి చక్కగా విన్నంత వాక్యం గ్రహించి వినినంత సమృద్ధి అయినటువంటి వాక్యం, చక్కటి ఆరాధన, అలాగే వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఏ కొదువు లేకుండా సమృద్ధిగా అన్నీ జరుగుతున్నాయి. దయచేసి అందరూ మరి పాల్గొనాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.